కుప్పకూలిన ఘటన తన హృదయాన్ని కలిచివేసిందంటూ చెప్పుకొచ్చారు. విమాన ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులు, మెడికోలు మరణించడం అత్యంత దురదృష్టకరం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని భరించే శక్తి బాధిత కుటుంబాలకు అందించాలని లభించాలని ప్రార్థిస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. దాంతోపాటు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైట్, మీరు చూడొచ్చు హాస్టల్స్ లోపల విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ ఆ భవనం కుప్పకూలిపోయింది, కింద పడిపోయింది, శిథిలం అంటే పైన ఉన్న సీలింగ్ కుప్పకూలిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. అప్పుడే విద్యార్థులు భోజనం చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఆ ప్లేట్లలో వాళ్ళ భోజనాన్ని పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు తింటున్న క్రమం రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు, ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్నారు. అక్కడ వాళ్ళు అప్పుడే ఆ ప్లేట్లలో భోజనం పెట్టుకుని ఉన్నారు. ఆ తర్వాత మీరు చూస్తే పూర్తిగా ఆ బిల్డింగ్ ఆ సీలింగ్ కుప్పకూలిపోయింది. రైట్, ఒక్కసారి మీరు చూడొచ్చు వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే ఆ ప్లేట్లు మీరు చూడొచ్చు. ఇదిగో ఇక్కడ మీకు క్లియర్ కట్గా చూపించాలంటే ఆ మనిషి ఉన్న చోటు మీరు చూస్తే ప్లేట్లు కింద పడిపోయి ఉన్నాయి. ప్లేట్లు మీరు చూడొచ్చు. వాళ్ళు తింటూ ఉన్న క్రమంలోనే ఒక్కసారిగా వాళ్ళ మీద వచ్చి ప్లేన్ పడిపోయింది. వాళ్ళు ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళు భోజనం చేస్తున్నారు, లంచ్కు కూర్చున్న సందర్భంలో పైనుంచి అంటే ఇంజన్ భాగం వచ్చి ఆ ప్లేన్ వచ్చి ఒక్కసారిగా బిల్డింగ్ని ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షులు మనకి చెప్పుకొచ్చారు. ఏమని ఒక భూకంపం వచ్చినట్టుగా మారిపోయింది అక్కడ పరిస్థితి. భూకంపం లాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ తేరుకునే లోపే పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ బిల్డింగ్కి సంబంధించి ఒక సీలింగ్ కుప్పకూలిపోయింది కిందకి. వాళ్ళు అక్కడే భోజనం చేస్తున్నారు. అది వాళ్ళ క్యాంటీన్లో భోజనం చేస్తున్నప్పుడు వచ్చి ఆ విమానం ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన క్రమంలోని 20 మంది మరణించారంటూ ఇటు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది, దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి ఆ విషయాలను మీరు చూడడం జరుగుతుంది. లోపల ఆ హాస్టల్కి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు. అదుగు మీరు చూడొచ్చు, హృదయ విదారక దృశ్యాలు. ఆ క్యాంటీన్ వాళ్ళ ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్ కాదు ఆ టేబుల్ పగిలిపోయాయి. వాళ్ళు అక్కడే రోజు భోజనం చేసేది అక్కడే, వాళ్ళు తినేది అక్కడే, వాళ్ళు ఇంత తిని అంతమందికి సేవ చేసేందుకు సిద్ధమయ్యేది అక్కడే. కానీ వాళ్ళు తింటున్న ఆ ప్రాంతం మీద ఒక్కసారిగా ఆ విమానం కుప్పకూలిపోయింది, విమానం పడిపోయింది. విమాన శకలాలు, విమాన శిథిలాలు వచ్చి ఢీకొన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది మరణించారు, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, మరికొంతమంది క్షతగాత్రులు అయ్యారు, మరికొంతమందిని వెంటనే సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఇంకా శిథిలాల కింద ఎవరైనా రెకేజెస్ కింద ఉండిపోయారా, ఆ శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా, రబ్బల్స్ కింద ఎవరైనా చిక్కుకున్నారా, ఇవన్నీ కూడా ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. నిజంగా దేశ చరిత్రలో ఇదొక అత్యంత దయనీయమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా వందల సంఖ్యలో ప్రాణాలు ఈరోజు శిథిలాల కింద అగ్ని మంటల్లో చిక్కుకున్న పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్స్ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపు 1:10 ప్రమాదం జరిగితే 5 గంటలు కావస్తోంది. అంటే దాదాపుగా 2 గంటలకు పైగా ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ మీరు చూడొచ్చు, మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇంకా ఆ వాటర్ క్యానన్స్ ఉపయోగించడం జరుగుతోంది. వాటర్ని ఉపయోగించి అది ఇంజన్ అదిగో అక్కడ మీరు చూడొచ్చు, టైర్ మీకు కనిపిస్తోంది, ఇంజన్ ఇంకా కాలుతోంది. ఆ ఇంజన్ కాలుతోంది. ఈ నేపథ్యంలో మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడ వాళ్ళు శ్రమించిన పరిస్థితి ఉంది. ఆ ఇంజన్ పార్ట్కి సంబంధించి ఇంకా మంటలు కొనసాగుతున్నాయి. ఇంకా అక్కడ ఆ పొగలు చిమ్ముతూనే ఉంది, పొగలు కక్కుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బంది నీటిని ఉపయోగించి అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకొస్తున్నాయి. శిథిలాలు పూర్తిగా అయితే మాత్రం ధ్వంసం అయిపోయింది. మంటలు ఇంకా అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. దాంతోపాటు పొగలు కమ్ముతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. బిల్డింగ్ ధ్వంసం అయిపోయింది. బిల్డింగ్ ధ్వంసం అయిన తర్వాత కూడా మీరు చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగిందో. 1:10 ప్రమాదం జరిగితే 5 కావస్తోంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదంటే ఆ ఇంజన్కి సంబంధించి అక్కడ జరిగిన తీవ్రత, ఆ పరిణామం ఎంతటి విపత్కరమైందో అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు కూడా కంటిన్యూ అవ్వడానికి ఎప్పుడో జరిగింది. 3 గంటలకు పైగా ఇంకా ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. రిమెంబర్, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నప్పటికీ ఇంకా మంటలు కావచ్చు, ఇంకా పొగలు కక్కుతూనే ఉందంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ బ్లాక్ బాక్స్ గురించి, ఎందుకంటే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకోవడం జరిగింది. ఏమని
ఇక్కడ ఇప్పుడు శిథిలాల కింద బ్లాక్ బాక్స్ కి సంబంధించి దానికోసం వెతుకులాట కొనసాగుతుంది. ఆ బ్లాక్ బాక్స్ దొరికితే, ఆ కాక్పిట్ కి సంబంధించి బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అది దొరికితే అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఆఖరి నిమిషంలో జరిగిందేంటి, అసలు కారణం ఏంటి, ఎవరి కమ్యూనికేషన్ మిస్ అయింది, దాంతోపాటు టెక్నికల్గా డేటా ఉంటుంది, దాంతోపాటు వాయిస్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఏటీసీతో కమ్యూనికేషన్ ఉంటుంది, ఫ్లైట్ కాన్వర్సేషన్ అంటే ఫ్లైట్ ఇటు పైలట్స్ మధ్య కాన్వర్సేషన్ ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఏం జరిగింది, ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ప్రధాన కారణం తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం వర్షన్ విన్నాం, ఒక పక్క వర్షన్, ఇంకొక పక్క వర్షన్. మరి ముఖ్యంగా దాని గురించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ విజువల్స్ మీరు చూస్తే కనుక ఇటు వాటర్ జెట్ సాయంతో వాటిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మంటలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 3-4 గంటలకు పైగా ఇంకా అక్కడ మంటలు కంటిన్యూ అవుతున్నాయంటే ఆ ప్రమాద తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఇటు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రతి కోణంలో కూడా మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మీరు చూడొచ్చు, అక్కడ పొగలు కక్కుతున్న పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే అది నిండుగా ఉంది. దాంట్లో ఉన్న ఫ్యూల్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఫ్లైట్లో పూర్తి స్థాయిలో నిండుగా ఉంది. ఎప్పుడైతే ఢీ కొట్టిందో అది పూర్తి స్థాయిలో వెళ్ళి చిమ్మింది, పేలుడు గురైంది. ఇది మరింత ప్రమాదానికి దారితీస్తుంది. ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి మరింత కారణమైంది అంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ ఘటన మీద ఇటు ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ని వేగవంతం చేయడం జరిగింది. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా కూడా ప్రకటన జారీ చేసింది. మరి ముఖ్యంగా ప్రమాదం జరిగిందని ఒప్పుకుంటూనే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తోంది. శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితం. ఆల్ రైట్, విజయ్ రూపానీకి సంబంధించి విషయం మీరు చూస్తున్నారు. విజయ్ రూపానీ ఆఖరి ఫోటో ఇది ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతోంది. ఈ ఘటన ఎప్పుడైతే విమానం ప్రమాదం సంభవించిందో అదే విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విజయ్ రూపానీ ఆయన ఆ ప్లేన్లో ట్రావెల్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. पीछे वाला पंखा तब क्या देखा था आपने, क्या हुआ था? घर में बैठा था, एकदम से आवाज आया, भूकंप जैसा लगा, बाहर आया तो धुआं मालूम ही था मेरे पेरेंट केस हुआ, ऐसा मालूम नहीं था। फिर यहाँ पे आए, फिर मालूम चला। यहाँ आके क्या देखा आपने? यहाँ के फिर केस हुआ है, बॉडी बहुत सारी पड़ी है। बीजेपी का कार्यकर्ता हूँ, राकेश पटनी है, मेरी मम्मी कॉर्पोरेट है इधर की। अच्छा, हुआ क्या ये बताइए? हुआ ऐसे है कि एक और लंदन की जो फ्लाइट उड़ रही थी, उसको पहले झाड़ में उस पीछे वाला पंखा तब क्या देखा था आपने, क्या हुआ था? घर में बैठा था, एकदम से आवाज आया, ધડાકો થયો એટલે અમે જોયું ને તો આગના ગોટા સાથે અથડાયું અને સીધું અથડાયું. મારો કઝિન બ્રધર જતો તો એની ગાડીને